హాయ్ అండి అందరికీ. ఇప్పుడు నేనైతే ఈ వీడియోలో ఏడుకొండల స్వామివారికి 7 శనివారాల వ్రతం పూజా విధానం ఎలా చేయాలి ఏంటిదని దాని గురించి అయితే చెప్పాలి అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే మన ఛానల్లో ఈ వ్రతం గురించి షార్ట్ వీడియోస్లలో అయితే నేనైతే అప్లోడ్ చేయాలి అనుకుంటున్నాను. ఎవరైతే ఈ పూజ చేయాలి అనుకుంటున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ వైజ్గా పార్ట్ 1 పార్ట్ 2 అలాగైతే షార్ట్ వీడియోస్లల్లో అప్లోడ్ చేస్తాను. ఇంకా పూజా విధానానికి వస్తే చాలామందికి చేయాలనిపిస్తుంది, బట్ ఇదేంటిదంటే కొంచెం భయం ఉంటుంది. ఎందుకంటే అసలు ఈ వ్రతం ఏంటి, మనం చేయగలమా, 7 శనివారాలు ఆటంకాలు లేకుండా చేయగలమా చేయలేమా అనే డౌట్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఈ పూజలో ఉండే డౌట్స్ ఏంటి, భయాలు ఏంటి అనే క్వశ్చన్స్ గురించి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే చెప్పాలి అనుకుంటున్నాను. ఫస్ట్ ఏంటిదంటే అసలు ఈ 7 శనివారాల వ్రతం అంటే ఏమిటి అనేది ఫస్ట్ క్వశ్చన్. ఈ 7 శనివారాల వ్రతం ఎందుకు చేయాలి, అసలు ఈ వ్రతం చేయడం వల్ల వచ్చే ఫలితం ఏంటి, ఈ వ్రతం శనివారమే ఎందుకు చేయాలి, అండ్ ఈ 7 శనివారాల వ్రతం ఎప్పుడు మొదలు పెట్టాలి, అండ్ ఏ రోజులలో మొదలు పెట్టాలి, తిది వారాలు ఉంటాయి కదా అవి అన్నట్టు. అండ్ 7 శనివారాల వ్రతాన్ని ఎవరెవరు ఆచరించాలి, ఏ విధంగా ఆచరించాలి అనేది ఉంటుంది. అసలు ఈ వ్రతం ఎలా చేయాలి అండ్ ఎందుకు చేయాలి, ఈ 7 శనివారాల వ్రతం నియమాలు ఏంటి, విధి విధానాలు ఏంటి, అండ్ ఈ వ్రతం యొక్క విధి విధానాలు మరియు ముఖ్యంగా ఈ వ్రతం చేయడానికి కావాల్సిన వస్తువులు ఏమిటి, అంటే పూజ సామాగ్రి ఉంటాయి కదా ఏమేమి కావాలి అనేది, అండ్ పూజా విధానం ఏంటిది, ఎలా చేయాలి, ప్రసాదాలు ఏమేమి పెట్టాలి, అండ్ ముడుపు ఎలా కట్టాలి, ఒకవేళ కడితే ముడుపు తప్పకుండా కట్టాలా అనేది అయితే ఉంటుంది. అండ్ మెయిన్గా వచ్చేసి ఉపవాసం అండి. ఉపవాసం ఎలా చేయాలి, అసలు ఏం తినాలి, తినాలా తినకూడదా అనేది అయితే ఇదైతే మెయిన్ ఉంటుంది. అండ్ వ్రతం రోజు ఉదయం ఏమేమి చేయాలి, సాయంత్రం ఏం చేయాలి, పూజ అయిపోయినాక నెక్స్ట్ డే ఆదివారం ఉంటుంది కదా, ఆదివారం రోజు ఏం చేయాలి, ఏం పూజా విధానం అయిపోయిన తర్వాత ఏం చేయాలి అనేది అయితే చాలా క్వశ్చన్స్ ఉంటాయండి. ఇలాంటి క్వశ్చన్స్ అన్నింటికి నేను మన ఛానల్లో అయితే మీకు అందరికీ షార్ట్ వీడియోస్లలో అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఈ వ్రతం చేయాలి అనుకుంటున్న వారు ఎవరైనా ఉంటే వెంకటేశ్వర స్వామికి అపారమైన భక్తులు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎటువంటి సందేహాలు ఉన్నా, ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అండ్ నేను ఏ విధంగా చేసుకుంటున్నాను, నేను కూడా ఈ వ్రతం అయితే చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి 4th వీక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేది అయితే 5th వీక్ అన్నమాట. కాబట్టి నేను పూజా విధానం ఇలాంటి అన్ని డౌట్స్కి అయితే మీకు సమాధానం ఇస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.